ఇక మొత్తానికైతే అందరు కూడా బీఫామ్లు ఈ రోజైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 51 మందికి బీఫామ్లు అయితే ఇచ్చారు. మరోపక్క ఇప్పుడు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ గారు ఉన్నారు. కంగ్రాట్స్ అండి, మొత్తానికి మీకు బీఫామ్ వచ్చింది. సో ఎలా దాదాపు మీకు బీఫామ్ రాకూడదు అనేటట్టుగా చాలా వరకు కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు మీరు బీఫామ్ అందుకున్నారు, ఎలా ఉంది మీకు? ముందుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తరఫున ఈరోజు బీఫామ్ అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వారు ఏదైతే విశ్వాసం ఇచ్చి టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి పంపించారో ఆ విశ్వాసాన్ని పూర్తిగా నిలబెట్టుకొని మరి ఇల్లెందు నియోజకవర్గంలో గులాబీ జెండాని గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్ళి అందరినీ కలుపుకొని పోయి గెలిచి వస్తాను. అసలు ఎలా ఉండబోతుంది మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీ? అక్కడ మీరు మొదటిసారి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేపథ్యం, మరి క్యాడర్ ఎలా ఉండబోతుంది ఈసారి? బీఆర్ఎస్ క్యాడర్ ఎంత మేర అక్కడ ఎదిగిందన్న చెప్పొచ్చు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి ధ్యేయంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నమ్మి మరి ముందుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చామో ముఖ్యమంత్రి గారి సహకారాలతోటి అవన్నీ నెరవేర్చడం కూడా జరిగింది. అటు అభివృద్ధి సంక్షేమం రెండు మరి మొదటిసారి ఎలా ఉంటుంది అనేది ఇల్లెందు ప్రజలకు కూడా చేసి చూపించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామన్న ధీమా ఉంది. అలాగే అటు నుంచి ఇటు వచ్చినా కూడాను ఏ రోజు ఎవరిని కూడాను విస్మరించలేదు, అందరినీ కలుపుకుపోయాము. ఖచ్చితంగా అందరూ మరి గెలుపు కోసం వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు అనేటటువంటి ధీమా నాకుంది. ఖచ్చితంగా గెలుస్తాం కూడా. మిమ్మల్ని పైన ఇన్ని ఆరోపణలు చేయాలని అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళకు ఇన్ని ఆరోపణలు చేసినా కూడా ముఖ్యమంత్రి మీకు గుర్తించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? మీరే అంటున్నారు అవన్నీ ఆరోపణలు కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి ఖచ్చితంగా నేను గెలుస్తానన్న నమ్మకం ఉండబట్టే మరి వారు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక అదే ఉంటే మరి 7 అభ్యర్థులు మార్చేటప్పుడే హరిప్రియను కూడా మార్చేవారు. అది జరగలేదు. ఖచ్చితంగా ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, మేము గెలిచొస్తున్నాము. మొత్తానికి ఇల్లందు హరిప్రియ గారు చెప్తున్న విషయం, మొత్తంగా కూడా తనకు టికెట్ రావద్దని దాదాపు చాలా మంది ప్రయత్నం చేశారు. అయినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తనని గుర్తించి టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఇల్లందులో ఎగరవేస్తాం, బంపర్ మెజారిటీతో సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తామన్నట్టు ఇటు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ గారు చెప్తున్న విషయం. ఇది ఓవరాల్గా బీఫామ్లు తీసుకున్న ఎమ్మెల్యేలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. మరి రేపు ఇంకా కార్యాచరణ ఉంటుంది. రేపు కూడా ఇంకా మరికొన్ని బీఫామ్లు కూడా అందిస్తామని ఇటు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ పరిస్థితి.